తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. గెలిచిన ఎమ్మెల్యేల్లోనూ 10 మంది పార్టీలో చేరారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. అధికార పార్టీని అడుగడుగునా టార్గెట్ చేస్తూ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తుంది. కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆసక్తి చూపడం లేదు. అయితే అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తుంది. దానికోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోజుకో జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాడర్ కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ద్వారానే పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్ వేస్తుంది. దీనికోసం స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది. గ్రామాలను ప్రభావితం చేసే స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ దృష్టి సారించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నాటి టీఆర్ఎస్ సత్తా చాటింది. నాడు పలు జిల్లా పరిషత్లను కైవసం చేసుకుని బలమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు కూడా అదే దారిలో నడవాలని చూస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగన్న విషయంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం కూడా నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయి కార్యాచరణకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. బీసీ కులగన్న ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది. బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ పార్టీ సిద్ధమవుతుంది. ఒకవైపు అందరికీ రుణమాఫీ కాకపోవడం, రేషన్ కార్డుల పంపిణీ జరగకపోవడం, రైతు భరోసా అందరికీ అందకపోవడం, బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేకపోవడం వంటి అంశాలను గ్రామీణ ప్రజల దృష్టికి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విషయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది.